నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సర్క్యులర్ ఎకానమీపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. రాష్ట్రంలో అన్ని గ్రామాలను స్వచ్ఛంగా తీర్చిదిద్దేలా కార్యాచరణ వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం. అనంతపురం జిల్లాలో సోలార్ ప్లాంట్కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన. భారత్లో క్లీన్ ఎనర్జీ విప్లవం రాబోతుందని వ్యాఖ్య. నగరంలో భారత శౌర్య తిరంగ యాత్రలో పాల్గొనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు. వ్యర్థాల సమర్థ నిర్వహణతో రాష్ట్రంలోని అన్ని గ్రామాలను స్వచ్ఛంగా తీర్చిదిద్దేలా కార్యాచరణ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రతిరోజు ఇళ్ల నుంచి చెత్తను సేకరించి తడి చెత్తను కంపోస్టుగా మార్చేలా, పొడి చెత్తను ఏజెన్సీలకు అప్పగించేలా చూడాలని అన్నారు. సచివాలయంలో సర్క్యులర్ ఎకానమీపై అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందుకు సంబంధించి ఏజెన్సీలను ఆహ్వానించేందుకు వచ్చే నెలలో టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. అలాగే తడి చెత్తను ఎక్కడికక్కడ ఎరువుగా మార్చేలా డ్వాక్రా మహిళలకు బాధ్యతలు అప్పగించాలన్నారు. ప్రతి మండల కేంద్రంలో అలాగే జిల్లాకు 2 చొప్పున రాష్ట్రంలో మొత్తం 52 క్లస్టర్లు ఏర్పాటు చేయాలన్నారు. చెత్తను గ్రేడింగ్ చేసి దానిని కావలసిన ఏజెన్సీలకు విక్రయించడమా లేదా అక్కడి నుంచి చెత్తను తరలించడమో చేయాలని అన్నారు. ఏ పంచాయతీలోనూ చెత్తను తీసుకొచ్చి రోడ్లపై వేయడానికి వీల్లేదని చెప్పారు. వ్యర్థాల నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించిన పంచాయతీలకు, వ్యక్తులకు అక్టోబరున అవార్డులు అందజేయాలని సూచించారు. భారత్లో క్లీన్ ఎనర్జీ విప్లవం రాబోతుందని, దానికి ఏపీ నాంది పలుకుతుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అనంతపురం జిల్లా బేతపల్లిలో సోలార్ ప్లాంట్ కు నేడు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. ఒకే రాష్ట్రం ఒకటే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. భారత్లో క్లీన్ ఎనర్జీ విప్లవం రాబోతుందని, దానికి ఏపీ నాంది పలుకుతుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. భవిష్యత్ ఆశలు, ఆకాంక్షలకు వారిదిగా రెన్యూవబుల్ ఎనర్జీ కాంప్లెక్స్ ఉంటుందని అన్నారు. రెన్యూవబుల్ ఎనర్జీ పరిశ్రమ మాత్రమే కాదు, ఒక ఉద్యమం అని అన్నారు. అనంతపురం జిల్లా బేతపల్లిలో సోలార్ ప్లాంట్ కు నేడు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. దేశంలో అతిపెద్ద రెన్యూవబుల్ పవర్ కాంప్లెక్స్ గా బేతపల్లి సోలార్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 22,000 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక టార్గెట్ పెడితే తాము సీరియస్ గా తీసుకుంటామని అన్నారు. అందులో భాగంగానే దావోస్ లో గ్రీన్ ఎనర్జీ ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల రాబోయే రోజుల్లో మనకు విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయని అన్నారు. గడిచిన 5 సంవత్సరాల వైసీపీ పాలనలో 1 మెగావాట్ కూడా రాలేదన్నారు. అనంతపురానికి తాము కియా మోటార్ల పరిశ్రమను తీసుకొచ్చామని అన్నారు. ఇటువంటి కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చి కరెంటు ఛార్జీలు తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఒకే రాష్ట్రం ఒకటే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ని తీసుకొస్తామని, ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుస్తామని అన్నారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి బ్రాండ్లు తనకు లేవని, చంద్రబాబు నాయుడు మాత్రమే ఏపీకి బ్రాండ్ అని తెలిపారు. With an investment of 22,000 crores, this project is not just empowering grids, it's energizing hope, fueling ambition and lighting the way for a cleaner tomorrow. Renewable energy is not just an industry, it is a movement. It is the bridge between what we dream today and what we owe to our future generations. Sunlight is free, wind is free, clean air is priceless. Why should our future generations come at a cost of our planet? From fossil fuels to future fuels, this is a leap we are making, and we are doing it with a sense of purpose. Every megawatt generated here is a message to the world that India leads from the front and Andhra Pradesh stands at the helm. A heartful thank you to you, Mr. Sinha ji, Chairman and CEO of Renew, and the entire Renew team for placing your trust in Andhra Pradesh, India's rising green powerhouse. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక టార్గెట్ పెడితే మేము అందరం సీరియస్గా తీసుకుంటాం. 78 గిగావాట్లు ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలని చెప్పారు. విద్యాశాఖ మంత్రిగా నేను అధికారులకు ఆదేశాలు జారీ చేశాను. కంపెనీలతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేశాం. వాళ్ళకు కావాల్సిన దానికి మన యువకులను తీసుకుని ట్రైనింగ్ అందజేసి ఏకంగా వాళ్ళ కంపెనీలోనే ఉద్యోగాలు, ఉపాధి కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ ప్రాజెక్ట్ వల్ల రాబోయే రోజుల్లో మన కరెంటు ఛార్జీలు తగ్గుతాయి. గడిచిన 5 సంవత్సరాలు 1 మెగావాట్ కూడా రాలేదు, 1 బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ రాలేదు. గడిచిన 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన తప్పుల వల్ల ఈరోజు మనందరం ఏకంగా
భారం పడుతుంది, మన పైన పడింది. మనం డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ఇలాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చి కరెంటు ఛార్జీలు తగ్గించే లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. మన నేలపై జనరేట్ చేస్తున్న కరెంట్ ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి కాదు, మొత్తం భారతదేశానికి మన ఆంధ్ర రాష్ట్రం అందించబోతుంది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక విజన్, ఒక సంకల్పంతో పనిచేస్తున్నారు. గడిచిన 5 సంవత్సరాలు ఒక్క పెట్టుబడి రాలేదు, ఒక్క ఐటీ కంపెనీ తీసుకురాలేదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు మేము అన్ని తలుపులు తడుతున్నాం, అన్ని గడపలు తొక్కుతున్నాం. దాంట్లో భాగంగా నేను డావోస్కి వెళ్ళా. సిన్హా గారు గౌరవంగా నన్ను భోజనం పెట్టి పిలిచారు. ఆ భోజనంలో ఆయన ఒకటే చెప్పారు, గడిచిన 5 సంవత్సరాలు ఎన్ని కష్టాలు పడ్డాం, కానీ ఈసారి బాబు గారు తిరిగి వచ్చారు, నువ్వు అడుగుతున్నావు, అందుకే నేను ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడతా, ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతంలో పెట్టుబడి పెడతానని చెప్తాం జరిగింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో మన దేశ సైన్య శౌర్య పరాక్రమాలకు ఘనంగా చాటేందుకు శుక్రవారం నగరంలో భారత శౌర్య తిరంగ యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలని పాల్గొంటున్నాయి. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో యాత్రలో పాల్గొంటారు. ర్యాలీ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు జరుగుతుంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో మన దేశ సైన్య శౌర్య పరాక్రమాలకు ఘనంగా చాటేందుకు శుక్రవారం నగరంలో భారత శౌర్య తిరంగ యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ పాల్గొంటున్నాయి. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో యాత్రలో పాల్గొంటారు. ర్యాలీ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు జరుగుతుంది. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం 5,000 మందితో భారతమాతకి జై అంటూ నగరం మారు మ్రోగేలా ర్యాలీ జరగనుంది. సాయంత్రం 5 గంటలకు ఇందిరాగాంధీ స్టేడియం నుంచి ప్రారంభమై బెంజ్ సర్కిల్ వరకు చేరుకుంటుంది. 500 మీటర్ల జాతీయ పతాకాన్ని విద్యార్థులు పట్టుకుని ర్యాలీ చేస్తారు. నకిలీ పట్టాల కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హనుమాన్ జంక్షన్ పోలీసులు నూజివీడు కోర్టులో హాజరుపరచగా విచారించిన ధర్మాసనం ఈ నెల 29 వరకు రిమాండ్ విధించింది. పీటీ వారెంట్ కు అనుమతించిన కోర్టు వంశీతో పాటు అతని అనుచరుడు మోహన రంగారావుకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. వంశీకి అనారోగ్య సమస్యలు ఉన్నాయని, ఆ కారణాలను బెయిల్ ఇచ్చేందుకు పరిగణలోకి తీసుకోవాలని వంశీ తరపు న్యాయవాది విన్నవించగా సంతృప్తి చెందని న్యాయమూర్తి రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. వంశీకి వైద్య పరీక్షల అనంతరం విజయవాడ జిల్లా జైలుకు పోలీసులు తరలించారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి చదువుకునే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం బడులు తెరవడానికి ముందే అందజేస్తామని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బొండా ఉమామేశ్వర అన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద జూన్ నెలలో ఆర్థిక సహాయం తెలుగుదేశం ప్రభుత్వం అందించనుందని చెప్పారు. అదేవిధంగా జూన్ నెల 15వ తేదీ నుంచి లబ్ధిదారులకు కొత్త పింఛన్లు అందజేస్తున్నట్లుగా తెలిపారు. పేదల మంచి కోరే మనందరి మంచి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అని బొండా ఉమా చెప్పారు. 60 డివిజన్ బాంబే కాలనీ కళ్యాణ మండపం నందు డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు సామూహిక శ్రీమంతాలను ఏర్పాటు చేశారు. మహిళలకు చీర, పసుపు, కుంకుమ, సీట్స్ తదితర వాటిని అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు తెలుగుదేశం పార్టీ తరపున అక్క చెల్లెమ్మలకు పసుపు, కుంకుమలు అందజేసి ఘనంగా శ్రీమంత వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ గర్భిణీ మహిళలు 12 బిడ్డకు జన్మం ఇవ్వటమే కాకుండా సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చే వరకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని చేస్తున్నట్లుగా చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం 3,000 పింఛన్ను 4,000 చేస్తామని, అలాగే 3 సిలిండర్లను మహిళలకు దీపం 2 పథకం ద్వారా ఇచ్చే 3 గ్యాస్ సిలిండర్లకు ముందుగా లబ్ధిదారులకు డబ్బులు ఇచ్చేయాలని తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. టీడీపీ నగర్ నాయకుడు కంచె ధనశేఖర్ మాట్లాడుతూ డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ మా చెల్లెలు అందరికీ కూడా శ్రీమంత కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. అంగన్వాడీ టీచర్ల ద్వారా ప్రభుత్వ పరంగా గర్భిణీ అక్క చెల్లెములు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేసి గర్భం ధరించినప్పటి నుండి ఆడపడుచుకి పౌష్టికాహారం ఇవ్వటం గాని, పండ్లు, పాలు మరియు ప్రొవిజన్స్ అన్ని కూడా ఇచ్చి వాళ్ళ బిడ్డను ప్రసవించే వరకు కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఇవ్వటం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కంచె దుర్గా తదితరులు పాల్గొన్నారు. డివిజన్ కార్పొరేటర్ సోదరి కంచి దుర్గ గారు, అలాగే మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు సూరిబాబు, ప్రధాన కార్యదర్శి కంచేటి నాగరాజు, ఇన్ఛార్జి మరి మల్లేశ్వరరావు, అట్లాగే కంచి ధనశేఖరు,
వీళ్ళందరి ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం. ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి, నేను శాసనసభ్యుడు అయిన కాడి నుంచి మహిళా సోదరీమణులందరినీ కూడా కంటికి రెప్పలాగా కాపాడుతూ వాళ్ళకి అండగా ఉంటా ఉన్నాం. ఈ రోజున ప్రతి డివిజన్లో గర్భిణీ స్త్రీలకి పెద్ద ఎత్తున సీమంతం కార్యక్రమాలు, సామూహిక సీమంతం కార్యక్రమాలు చేస్తూ ఆ సామూహిక శ్రీమంతం కార్యక్రమాల్లో సొంత పుట్టింటి వాళ్ళు ఏ విధంగా అయితే ఆడపడుచులకి చీర, సార, పళ్ళు, స్వీట్లు పెట్టి పసుపు కుంకుమ ఇచ్చి పండంటి బిడ్డని ప్రసవించాలని ఆశీస్సులు అందజేస్తారో ఆ విధంగా అన్ని కులాలు, మతాలు, అన్ని పార్టీలు అందరికీ కూడా సామూహిక సీమంతాలు చేసి ఇవాళ పెద్ద ఎత్తున ఈ 60వ డివిజన్లో మరి వాళ్ళకి చీర పెడతాం, పళ్ళు ఇవ్వటం, స్వీట్లు ఇవ్వటం జరిగింది. నియోజకవర్గం మొత్తం కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాం. గతంలో కూడా 2014-19 నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మా చెల్లెళ్ళందరికీ కూడా నిండు మనసుతో ఆ రోజున ఆశీస్సులు అందజేసి అందరికీ కూడా శ్రీమంతం కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసాం. ఇవాళ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. వీళ్ళని దీనికి నిర్వహించినటువంటి మా కార్పొరేటర్ కంచి దుర్గని, అలాగే ధనశేఖర్ని, మా పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ సూరిని, నాగరాజుని, ప్రధాన కార్యదర్శి మల్లేశ్వరరావుని, ఇన్ఛార్జిని అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నా. ప్రతి కార్యక్రమంలో కూడా మహిళలకి ముందుండి మహిళలకి అండగా ఉంటూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలియజేస్తూ నిండు మనసుతో ఆశీస్సులు అందజేస్తాం. వాంబే కాలనీ 60వ డివిజన్ నందు మన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు సూచన మేరకు గర్భిణీ స్త్రీలందరికీ కూడా సామూహిక శ్రీమంతాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన స్థానికులకి అలాగే పార్టీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ కూడా సొంతంగా మా ఇంట్లో మేము చాలా వరకు కొన్ని ఇబ్బందుల వల్ల మేము మర్చిపోయినా సొంత అన్నలాగా మా ఎమ్మెల్యేగా చేస్తున్నారని చెప్పేసి అందరూ కూడా అంటున్నారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మన బోండా ఉమామహేశ్వరరావు గారు చెప్పినట్టుగా ప్రతి సంవత్సరం కూడా వాంబే కాలనీలో నిర్వహిస్తామని చెప్పేసి తెలియపరుస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే గర్భిణీలందరూ కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సూచిస్తున్నాం. రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి తెలియపరుస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ, జనసేన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సంతానోత్పత్తి గురించి అవగాహన కలిగించడానికి ఓయాసిస్ ఫెర్టిలిటీ సంస్థ ఆధ్వర్యంలో వాక్తన్ జనని యాత్రను నగరంలో నిర్వహించారు. ఓయాసిస్ ఫెర్టిలిటీ సైంటిఫిక్ హెడ్ మరియు క్లినికల్ ఎంబ్రాలజిస్ట్ డాక్టర్ కృష్ణ చైతన్య, ఓయాసిస్ ఫెర్టిలిటీ రీజనల్ మెడికల్ హెడ్ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ వెంకట సుజాత వెల్లంకి ఇతర ప్రముఖులతో కలిసి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ఓయాసిస్ ఫెర్టిలిటీ రీజనల్ మెడికల్ హెడ్ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ వెంకట సుజాత వెల్లంకి మాట్లాడుతూ ఓయాసిస్ ఫెర్టిలిటీ వారు మాతృత్వాన్ని వేడుకగా జరుపుకోవడానికి మరియు సంతానోత్పత్తిపై అవగాహనను ప్రోత్సహించడానికి ఓయాసిస్ జనని యాత్రను ప్రారంభించినట్లుగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో సంతానోత్పత్తి రేటు 1.7కు పడిపోయిందని చెప్పారు. చాలా కుటుంబాలకు సంతానోత్పత్తి చికిత్సను పొందడం అంటే దూరంగా ఉండే నగరాలకు ప్రయాణించడం. ఇది ఆర్థిక సమస్యను మాత్రమే కాకుండా భావోద్వేగ మరియు లాజిస్టిక్ సమస్యలను కలిగిస్తుందన్నారు. ఈ భావనతో చాలా మంది ఆలస్యం చేస్తున్నారని అన్నారు. ఓయాసిస్ జనని యాత్ర పునరుత్పత్తి ఆరోగ్యం గురించి ముఖ్యమైన విషయాలను మన ముందుకు తీసుకొస్తుందని అన్నారు. ఇందులో అనుభవజ్ఞులైన సంతానోత్పత్తి నిపుణులతో ఉచిత సంప్రదింపులు, మహిళలకు ఉచిత AMH మరియు హిమోగ్లోబిన్ పరీక్ష, ఉచిత వీర్యం విశ్లేషణ మరియు సురక్షితమైన పరిశుభ్రమైన శాంపిల్ కలెక్షన్ జోన్లను కలిగి ఉంటుందని అన్నారు. ఓయాసిస్ జనని యాత్ర అని మేము ఒక యూనిక్ ప్రోగ్రామ్ ఒకటి అరేంజ్ చేసాం అన్నమాట. ఈ ప్రోగ్రామ్ లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్ లో ఫర్టిలిటీ రేట్ అనేది 1.7 కి పడిపోయింది. నార్మల్ గా జనాభా రీప్లేస్మెంట్ రేట్ 2.1% వరకు ఉండాల. అంటే ఇది తగ్గిపోయింది అన్నప్పుడు మనం చూసుకోవాల్సింది మన ఫ్యామిలీ గాని, ఆడవాళ్ళ ఆరోగ్య పరిస్థితి గాని తగ్గిపోవటం ఒక కారణం కింద మనం చూసుకోవచ్చు. కానీ దీని గురించి ఎవరు మాట్లాడరు. ఫర్టిలిటీ రేట్ తగ్గిపోయింది, దీని వల్ల ఏంటి, ఒక 2.1 కి ఒక 1.7 అయితే దానికి ఏమవుతుంది, ఎవరు డిస్కస్ చేయరు. ఎవరికి తెలియని విషయం కూడా, అంటే అంత సీరియస్ గా తీసుకోవట్లేదు. కాబట్టి దీని మీద మనం ఎటువంటి సీరియస్నెస్ లేనప్పుడు ఇది తెలియని ఒక డిసీజ్ లాగా మనకి పెరిగిపోతుంది ఇన్ఫర్టిలిటీ సమస్య. చాలా మంది ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కోసం మా దగ్గరికి వచ్చేటప్పుడు మేము చూసేది ఏంటంటే వీళ్ళల్లో మనకి ఎక్కువగా ఏమవుతుందంటే
ఎంతో దూరం వెళ్ళాలి, ఎన్నో రోజులు ట్రీట్మెంట్కి వెళ్ళాలి, ఎంతో ఖర్చు ఉంటుంది, ఫైనాన్షియల్ గా, ఎమోషనల్ గా, ఫిజికల్ గా కూడా ఈ స్ట్రెస్ ఇదంతా ఏదైతే చూసుకుంటున్నారో దీని వలన చాలా మంది డిలే చేసుకుంటున్నారు. సో ఈ ఓయాసిస్ జనని యాత్ర అని మేము స్టార్ట్ చేసింది ఏంటంటే ఈ మదర్స్ డే రోజు నుంచి మొదలెట్టి 30 రోజులు 30 సిటీస్ లో అన్ని చిన్న సిటీస్, గ్రామాలు అన్ని చోట్ల ఈ మొబైల్ ఫర్టిలిటీ క్లినిక్ ని ఏర్పాటు చేశాం. ఇందులో మనకి ఫ్రీ కన్సల్టేషన్, డాక్టర్ ని కలవడానికి ఎటువంటి ఖర్చు లేదు. ఫ్రీ వాళ్ళకున్న సమస్య ఏంటి, ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, ఏఎంహెచ్ టెస్టింగ్, స్కాన్ ఫ్రీగా చేస్తున్నాం, వీర్యకణాల పరీక్ష, అప్పటికప్పుడు సెమెన్ శాంపుల్ తీసుకుని ఇమీడియట్ గా వాళ్ళకి సెమెన్ రిపోర్ట్ ఇస్తాం. సో వీళ్ళందరికీ కూడా వాళ్ళ ఫర్టిలిటీ ఎలా ఉంది, ఏమైనా ఆరోగ్య సమస్య ఉందా అనేది ఇమీడియట్ గా వాళ్ళకి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓయాసిస్ జర్నీ యాత్ర వాకథాన్ కూడా చేశాం. ఈ వాకథాన్ వల్ల అందరికి అవేర్నెస్ క్రియేట్ చేయడం మెయిన్ ఆబ్జెక్టివ్. సో ఈ అవేర్నెస్ ఎంత అర్లీగా మనం క్రియేట్ చేస్తే వాళ్ళు తక్కువ ట్రీట్మెంట్స్ తోటి ప్రెగ్నెన్సీస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఫర్టిలిటీ అనేది ఒక హెల్త్ డిసీజ్, ఒక మెడికల్ డిసీజ్ అలా అనుకునే దానికన్నా కూడా ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ అనుకోవాలి. మనకున్న ఆరోగ్య విధానంలో మార్పులు, సరైన నిద్ర లేకపోవటం, ఈ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం, జాబ్ రీత్యా, ఫుడ్ హ్యాబిట్స్ లో మార్పులు, వీటన్నిటి వలన సంతానలేమి సమస్య ఎక్కువగా పెరుగుతుంది. దీని మీద కనుక మనం అవేర్నెస్ క్రియేట్ చేయగలిగి కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోగలిగితే వాళ్ళకి ఈ సమస్య లేకుండా మనం అవాయిడ్ చేయగలుగుతాము. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని ఈ ఓయాసిస్ జనని యాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. నాకు 3-4 టైమ్స్ నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది, అబార్షన్ అయ్యింది. ఇంకా ట్రీట్మెంట్ తీసుకోవటం ఎందుకు, అసలు ప్రెగ్నెన్సీ కూడా ఇంకా వద్దులే అని అనుకుని చాలా క్రిటికల్ అయింది నాకు. ఆ తర్వాత మా ఫ్రెండ్ ద్వారా టీవీలో లేదంటే యూట్యూబ్లో కొన్ని క్లిప్పింగ్స్ మేడం చూసాను. చూసి ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఓఎస్ఎస్కి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత సుజాత మేడంతో మాట్లాడాము. మేడం చూశారు, అన్నీ చెక్ చేశారు, నేనైతే చేస్తానమ్మా అని చెప్పేసి అని అన్నారు. కానీ అప్పటికే మాకు హోప్స్ లేదు, అంటే నేను కన్సీవ్ అవుతాను లేదు అనేది కూడా నాకు నేను చెప్పలేకపోయాను. కానీ మేడం దగ్గరకు వచ్చాక ఒకసారి నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు 7 months పట్టింది. అంటే నాకు ప్రాబ్లం క్లియర్ చేసి మేడం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఫస్ట్ సైకిల్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు, ఎందుకంటే నాకు ప్రాబ్లం ఉంది కాబట్టి. కానీ సెకండ్ సైకిల్కి మేడం అడిగాను, మేడం నాకు అసలు అయితే అవ్వదా అనండి, మీరు హోప్స్ మాత్రం వదలొద్దు అని చెప్పేసి అన్నారు. కానీ నాకు సెకండ్ సైకిల్కి కన్ఫర్మ్ అయింది. అయిన తర్వాత నాకు పాప బాబు ఇద్దరు పుట్టారు, ట్విన్స్. నాకు ప్రెగ్నెన్సీ టైంలో 2nd month, 3rd month, 4th month, 9th month దాకా చాలా క్రిటికల్ కండిషన్స్ వచ్చినాయి. కానీ మేడం దగ్గరుండి చాలా హోప్స్ చెప్పి, చాలా ధైర్యం చెప్పి, నువ్వేం కంగారు పడుద్దు, నేనున్నా నీకు అని అన్నారు. సుజాత మేడం మా మదర్. ఇప్పుడు 2 బిడ్డలకి 48 years లో జన్మనిచ్చారు. కానీ మాది చిన్న ఫ్యామిలీ. మేడం గారు చాలా హెల్ప్ చేశారు. రెండోది, నేను హోప్లెస్ అనుకునే వచ్చాను. నన్ను అమ్మని చేసింది మాత్రం వెల్లంకి సుజాత గారు. అమ్మను అవ్వటం అనేది చాలా కష్టమైన విషయమే. చాలా మందికి న్యాచురల్ ఏమో కానీ నా బోటాలకు కష్టమైంది. వీళ్ళు చేసిన ఓయాసిస్ వాళ్ళు చేసిన, ఇప్పుడు మొబైల్ జర్నీ అంటున్నారు, నాకు ఇక్కడికి వచ్చినాకే తెలిసింది. కానీ ఆ మొబైల్ జర్నీని కూడా ప్రజలు వినియోగించుకొని మానవ సంపదను పెంచాలి, ఆంధ్ర అభివృద్ధిలోకి రావాలి అని నా కోరిక. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగానికి మంచి రోజులు వచ్చాయని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు అన్నారు. గడిచిన ప్రభుత్వ 5 సంవత్సరాల కాలంలో అత్యధికంగా నష్టపోయిన రంగం రియల్ ఎస్టేట్ రంగం అని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో రియల్ ఎస్టేట్ రంగం వ్యాపారం పడిపోయిందని, అనేక మంది వ్యాపారులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. మరలా టీడీపీ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం రాష్ట్రమంతా ఊపందుకుందని బొండా ఉమా చెప్పారు. విజయవాడ నగరం పైపుల్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో భూమి డెవలపర్స్ పేరుతో ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వరరావు ప్రారంభించారు. రియల్ ఎస్టేట్ కార్యాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో బొండా ఉమామేశ్వరరావు పాల్గొన్న అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గడిచిన ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో రియల్ ఎస్టేట్ రంగం అనేక ఇబ్బందులకు గురి చేసిందని అన్నారు. 2014-19 మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరిగిందని, అనంతరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం గజిబిజి పాలనతో రియల్ ఎస్టేట్ రంగం
పడిపోయిందని అన్నారు. మరలా ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, రాష్ట్రంలోని అన్ని నగరాలను అభివృద్ధి చేస్తుండటంతో మరలా రియల్ ఎస్టేట్ వ్యాపారం శరవేగంగా జరుగుతుందని అన్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో రియల్ వ్యాపారం పూర్వ వైభవాన్ని సంతరించుకుందని, స్థలాలు కొనుగోలు పెరిగాయని అన్నారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని నమ్ముకుని అనేక మంది ఏజెంట్లు పరోక్షంగా భవన నిర్మాణాల ద్వారా లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని అన్నారు. వారందరి శ్రేయస్సు కాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగానికి మహద్దశ కలిగేలా చర్యలు చేపట్టిందని అన్నారు. విజయవాడ నగర శివారు ప్రాంతాలు సైతం రియల్ ఎస్టేట్ కారణంగా అభివృద్ధి చెందుతాయని, నగరం నానాటికి విస్తరిస్తుందని అన్నారు. భూమి డెవలపర్స్ పేరుతో రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను బోండా ఉమా అభినందించారు. భూమి డెవలపర్స్ రియల్ ఎస్టేట్ సంస్థ చైర్మన్ ఉద్దం రాజు, వెంకట సత్యనారాయణ చంటి, మేనేజింగ్ డైరెక్టర్ ఉద్దం రాజు, రఘురామరాజు, మణికంఠ మాట్లాడుతూ సామాన్యులకి అందుబాటులో ధరల్లో సామాన్యుల సొంత ఇంటి కళ నిజం చేసేలా తమ సంస్థ పనిచేస్తుందని అన్నారు. అన్ని వర్గాల వారికి అందుబాటు ధరలో ఉండేలా రియల్ ఎస్టేట్ వ్యాపారం తమ వద్ద జరుగుతుందని, తమ సంస్థ కార్యాలయం ప్రారంభానికి విచ్చేసిన ఎమ్మెల్యే బోండా ఉమాకు ఇతర ప్రముఖులకు ధన్యవాదాలు తెలియజేశారు. గత 5 సంవత్సరాల్లో అత్యధికంగా నష్టపోయినటువంటి రంగం రియల్ ఎస్టేట్ రంగం. గత 5 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు అన్ని రకాలుగా కూడా నష్టపోయి ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. అనేక ఇబ్బందులు వచ్చినాయి. గతంలో 2014, 2019 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ రంగం బ్రహ్మాండంగా ఒక ఊపు మీద ఉండి అందరూ చిన్న చితక ఏజెంట్ల కానించి పెద్ద పెద్ద వెంచర్లు చేసే వరకు అందరూ కూడా బాగుండేవాళ్ళు. ముఖ్యంగా అమరావతి సరౌండింగ్స్ ఏరియా అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉండే. రాష్ట్రం మొత్తం కూడా అన్ని సిటీసు, మున్సిపాలిటీలో బ్రహ్మాండంగా ఉండే. గత 5 సంవత్సరాల్లో నరకం చూసినటువంటి రియల్ ఎస్టేట్ రంగం మళ్ళా ఇవాళ 2024లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మళ్ళా పూర్వ వైభోగం దిశగా ముందుకెళ్తూ ఉంది. ఈరోజు అన్ని సిటీస్లో కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది. అభివృద్ధి జరిగేటప్పటికీ ఆటోమేటిక్గా అందరూ కూడా ఇన్వెస్టర్స్ ముందుకు వస్తూ ఉన్నారు. స్థలాలు కొనుక్కునే వాళ్ళు కానీ, అపార్ట్మెంట్లు కొనుక్కునే వాళ్ళు కానీ, కొన్న స్థలాల్లో కన్స్ట్రక్షన్ జరగడం కానీ పెద్ద ఎత్తున మళ్ళీ పూర్వవైభోగం వస్తూ ఉంది. ఈ రియల్ ఎస్టేట్ రంగం మీద అనేక మంది కార్మికులు ఆధారపడి బతుకుతూ ఉన్నారు. ఇటు రియల్ ఎస్టేట్ రంగంలో ఏజెంట్లు కానీ, అలాగే ఇన్వెస్టర్స్ కానీ, అలాగే భవన నిర్మాణ రంగ కార్మికులు కానీ అనేక రకాలుగా అనేక లక్షల మంది దీని మీద ఆధారపడి ఉన్న సందర్భంలో దీన్ని పూర్వ వైభోగం పొందటం వల్ల ఉపాధి పొందుతూ ఉన్నారు. అన్ని రకాలుగా కూడా ఇవాళ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగాలకి మంచి రోజులు వచ్చినాయి. ఈ సందర్భంలో సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో రూరల్ చివారు ప్రాంతాల్లో అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇవాళ భూమి డెవలపర్స్ అని సోదరులు చంటి ఆధ్వర్యంలో, వాళ్ళ అబ్బాయి మణికంఠ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా వెంచర్లు వేయడానికి ఒక పెద్ద కార్యాలయం తీసుకొని ఇవాళ మంచి రోజని పూజా కార్యక్రమం చేశారు. నిండు మనసుతో వాళ్ళకి ఆశీస్సులు అందజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ భూమి రియల్టర్స్ అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో ముందుకెళ్ళాలి. గతంలో అనుభవం ఉంది. ఆ అనుభవంతో కొత్త వెంచర్లు అన్నీ కూడా బాగుండాలని కోరుకుంటూ, ఏది ఏమైనా రియల్ ఎస్టేట్ రంగం బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి, ఆదాయానికి ఈ రియల్ ఎస్టేట్ రంగంలో బతుకుతున్నటువంటి దాదాపు సుమారు 70-80 లక్షల మంది ఈ ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయని తెలియజేసుకుంటూ అందరికీ అభినందనలు తెలియజేస్తాను. అనేటువంటి నూతన సంస్థ ఈరోజు మా ఆప్తులు, మా ప్రియమిత్రులు, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మా తోటి మొత్తం మిత్రులందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నా వందనాలు. భూమి డెవలపర్స్ అనే నూతన సంస్థ ప్రారంభోత్సవం చేసి గౌరవనీయులు శ్రీ బోండా ఉమ్మ గారికి, మా తోటి రియల్ ఎస్టేట్ సోదరులకి అందరికీ ధన్యవాదాలు. ఇది సామాన్య ప్రజలకి అందుబాటు ధరల్లో రానున్న రోజుల్లో వాళ్ళకి అత్యంత లాభకాయంగా అవ్వాలని ఆలోచనతో పెట్టిన సంస్థ. ఇప్పుడు నడుస్తున్న ఈ టీడీపీ గవర్నమెంట్లో రియల్ ఎస్టేట్ చాలా అభివృద్ధి చెంది మా ద్వారా చాలామంది మధ్యతరగతి ప్రజలు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.
కృష్ణా జిల్లా పోరంకిలోని లక్ష్మీపురం కాలనీలో విషాదం తప్పింది. 15 నెలల చిన్నారి కొల్లి వన్ తేజ్ గదిలోకి వెళ్లి తాళం వేసుకున్నాడు. దీంతో తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఫైర్ స్టేషన్ కు సమాచారం అందజేయగా హుటాహుటిన ఫైర్ ఇంజిన్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఫైర్మెన్ కంచర్ల వెంకటరత్నం నేతృత్వంలోని బృందం చాకచక్యంగా స్పందించి తాళం పగలగొట్టి చిన్నారిని సురక్షితంగా బయటకు తీసింది. ఈ సంఘటన స్థానికంగా ఉత్కంఠతను రేపినప్పటికీ చిన్నారిని రక్షించడంలో తల్లిదండ్రులతో పాటు చుట్టుపక్కల అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వార్తలు ముగించే ముందే హెడ్లైన్స్ మరొకసారి. సర్క్యులర్ ఎకానమీపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. రాష్ట్రంలో అన్ని గ్రామాలను స్వచ్ఛంగా తీర్చిదిద్దేలా కార్యాచరణ వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం. అనంతపురం జిల్లాలో సోలార్ ప్లాంట్కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన. భారత్లో క్లీన్ ఎనర్జీ విప్లవం రాబోతుందని వ్యాఖ్య. నగరంలో భారత శౌర్య తిరంగ యాత్రలో పాల్గొనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు. ఇవే రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.